హాయ్ అండి. ఈరోజు ఫ్రిల్స్ తోటి ఫ్రాక్ అదే అనార్కలి కటింగ్ చెప్తున్నాను. కుర్తి దీనికి మనం లైనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ మీద మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా సరే మనకి 36, 38, 40 వాళ్ళకి 15 ఇంచెస్ వరకు పొడుగు పెడితే సరిపోద్ది. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకంటే 34, 32 ఉన్న వాళ్ళకి 14 అలా 14.5 వరకు పెట్టచ్చు. అంటే నేను ఇక్కడ 14 పెడుతున్నాను. వాళ్ళకి 13.5 అలా పెట్టచ్చు. ఎప్పుడు కూడా మనం పెట్టిన లెంత్కి 1 ఇంచ్ కలుపుకోవాలండి. ఎందుకంటే పైన షోల్డర్కి స్టిచ్చింగ్కి కింద మనం ఫ్రాక్ బాటమ్ అతుకుతాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ మొత్తం కలిపి నేను 14 లెంత్ ప్లస్ 1 15 ఇంచెస్ నేను లెంత్ పెడుతున్నాను. 36 నుంచి ఎవరికైనా సరే 15 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 36 లోపు ఉన్న వాళ్ళకి అదే 14 ఇంచెస్ పెట్టుకోవచ్చు. దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 13.5 అలా పెట్టుకోవచ్చు. నేను 14 ప్లస్ 1 ఇంచ్ ఇది పెట్టాను. అలాగే షోల్డర్ వచ్చేసి 38, 40 వాళ్ళకి 7 ఇంచెస్ పెట్టాలండి. 36, 34 వాళ్ళకి 6.5 పెట్టాలి. అంటే తెలిస్తే కనుక షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి మైనస్ 1/2 ఇంచ్. అంటే ఇప్పుడు నేను షోల్డర్ డివైడెడ్ బై అంటే 15 డివైడెడ్ బై 2 చేస్తే 7.5 వచ్చింది. 7.5 లోంచి 1/2 ఇంచ్ మైనస్ చేశాను. ఎందుకంటే నేను బ్యాక్ నెక్ 2 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ అంటే ఇంచుకి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ 7.5 అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి నేను 1/2 ఇంచ్ 1 ఇంచ్కి మళ్ళీ 1/2 ఇంచ్ 2 ఇంచ్కి 2 ఇంచ్ బ్యాక్ లెంత్ పెడుతున్నాను కాబట్టి అప్పుడు ఇక్కడ మనకి 1/2 ఇంచ్ తగ్గుతుంది. అంటే 7 ఇంచెస్. ఇప్పుడు ఆ 7 ఇంచెస్ కింద నేను మళ్ళీ 1/2 ఇంచ్ స్లోప్ పెట్టాను. 1/2 ఇంచ్ స్లోప్. ఎవరికైనా హై నెక్కి స్లోప్ 1/2 ఇంచ్ పెడితే సరిపోద్దండి. నెక్స్ట్ కిందకి మళ్ళీ 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. మళ్ళీ ఇటు నుంచి కూడా సేమ్ షోల్డర్ ఎంత ఉందో అంతే తీసేసుకోవచ్చు. కాకపోతే స్లోప్ నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఇటు కూడా మనకి 7 ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ లైన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టాక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. 38 డివైడెడ్ బై 4 చేస్తే 9.5. 38 డివైడెడ్ బై 4 చేస్తే 9.5 మనం చెస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే 1.5 లూజ్ ఇస్తున్నాను. 1.5 మీ ఇష్టం, 2 కూడా ఇవ్వచ్చు. 1.5 లూజ్. ఇలా పెట్టాక వేస్ట్ వచ్చేసి ఇక్కడ వేస్ట్ కొలుస్తాం. చూసారు కదా, నేను 15 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వేస్ట్ పెడతాం. వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 34 ఇంచెస్ అంటే 8.5 వరకు నేను లూజ్ ఇవ్వచ్చు. ఇక్కడ 8.5. 34 అంటే 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇక్కడ. అలాగే 1.5 ఇంచ్ ఇక్కడ ఇచ్చినట్టుగానే ఇక్కడ 1.5 ఇంచ్. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ మనం ఇలా ఇచ్చేయండి. ఇప్పుడు కరువు వచ్చేసి హై నెక్కి ఎప్పుడు కూడా హై నెక్ అంటే అండి బ్యాక్ చిన్న నెక్కే ఉంటుంది. ఫ్రంట్ మనం ఎంతైనా తీసుకోవచ్చు. బ్యాక్ మటుకు 1 ఇంచ్ 2 ఇంచ్ అలాగే ఉంటుంది. 3 ఇంచ్ 4 ఇంచ్ వరకు కూడా కొంచెం హై నెక్ కిందే వస్తుంది. వాళ్ళకి ఈ షోల్డర్ పెట్టేస్తే సరిపోద్ది. 3-4 ఇంచ్ వరకు కూడా ఇంతే షోల్డర్ పెట్టేసుకోవచ్చు. ఇంకా అంతకు మించి తగ్గితే మటుకు ఇంకా పెరిగితే మటుకు మనం షోల్డర్ తగ్గుతూ రావాలి. అంటే 5 ఇంచ్ అయింది అనుకోండి, 5 ఇంచ్కి మనం 2 పాయింట్స్ వరకు తగ్గాలి. ఇక్కడ 1 ఇంచ్ 2 పాయింట్స్ వరకు తగ్గాలి. అలాగా మనకి ఇంచు పెరుగుతున్న కొలది ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకుంటూ రావాలి షోల్డరు. ఇప్పుడు 6 ఇంచ్ అయితే ఇక్కడ 1.5 ఇంచ్ తగ్గుతుంది. 6 ఇంచ్కి 1.5 ఇంచ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గింది. 2 ఇంచ్ అయితే ఇంకో 1/2 ఇంచ్ కలిపి 1/2 ఇంచ్ తగ్గింది. 3 ఇంచ్ అయితే ఇంకో 1/2 ఇంచ్ కలిపి 3/4 ఇంచ్ అవుతుంది.
అలాగే 4 ఇంచ్ అయితే ఇంకో పావు ఇంచ్ కలిపి 1 ఇంచ్ అవుతుంది. 5 ఇంచ్ అయితే ఇంకో పావు ఇంచ్ కలిపి 2 పాయింట్స్ అవుతుంది. అలాగా మనకి ఇది పెరుగుతున్న కొలది ఈ షోల్డర్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ పెట్టాం, ఆర్మ్ రౌండ్ పెట్టాం. ఇప్పుడు హై నెక్ ఎప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ 1 ఇంచే తీసుకోవాలండి. ఈ కార్నర్ నుంచి 1 ఇంచే తీసుకోవాలి. చూసారు కదా, ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. హై నెక్ ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఇది కలిసేటట్టుగా ఎక్కడ కలిస్తే అక్కడ ఇలా పెట్టేసుకోవచ్చండి మనం ఆర్మ్ రౌండ్. ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్. ఎవరికైనా సరే 1 ఇంచ్ హై నెక్కి 1 ఇంచే తీసుకుంటాం. తర్వాత ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ వరకు లోపలికి. 3/4 ఇంచ్ అంటే 1 ఇంచ్ కన్నా 2 ఇంచెస్ తక్కువ, 2 పాయింట్స్ తక్కువ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇలాగా స్లోప్ ఇచ్చుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచే పెట్టుకోండి. ఈ కార్నర్ నుంచి కూడా 1 ఇంచ్ ఇక్కడికి వచ్చింది. చూస్తారు కదా, ఇలాగ. ఇప్పుడు ఇది కూడా మనం ఇలాగే స్కేల్ తోటి ఇచ్చేసుకో. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చూసారు కదా, ఇలా ఇచ్చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. చేతోటి వచ్చిన వాళ్ళు ఇలా కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ బ్యాక్. ఇది ఎవరికైనా ఇంతేనండి. హై నెక్ అనేటప్పటికి ఇక్కడ నుంచి కార్నర్ 1 ఇంచ్ తీసుకుంటాం. అదే మనం డీప్కి వెళ్తున్న కొలది ఇక్కడ 1-2 పాయింట్స్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా లోతు ఒక 1/2 ఇంచ్ తీసేసుకుంటాం. ఇక్కడ నుంచి కార్నర్ నుంచి 3/4 ఇంచ్. అదే ఇక్కడ నుంచి అయితే 1/2 ఇంచ్ తీసుకుంటాం డీప్ నెక్ అయితే. సేమ్ ఇదే పెట్టి 1.5 పెట్టేసి. కానీ ఇది మన హై నెక్ కాబట్టి లోపలికి తీసుకోవాలి. అదే 32 వాళ్ళకైతే 32-34 వాళ్ళకైతే చూడండి, 32 అంటే డివైడెడ్ బై 4 చేస్తే 8 ఇంచెస్ మనకి ఇక్కడికే వచ్చింది, 8 ఇంచెస్. అప్పుడు ఇక్కడ రౌండ్ మనకి కరెక్ట్గా ఉండదు ఇలా తిప్పితే. దానికోసం ఏం చేయాలంటే వాళ్ళకి ఇలాగే 3/4 ఇంచ్ లోపలికి పెట్టి 1 ఇంచ్ కార్నర్ పెట్టి ఇలా తీసేస్తాము. ఇదే వాళ్ళకి ఫ్రంట్ బ్యాక్ అవుతుంది. 32-34 వరకు కూడా ఇదే వాళ్ళకి బ్యాక్ ఫ్రంట్ కూడా అవుతుంది. వాళ్ళకి ఫ్రంట్ ఇంకా లోతు ఉండదు, ఇదే సేమ్ అవుతుంది రెండిట్లకి. మనకైతే మటుకు ఇలా ఉంటుంది. ఇక్కడ మనం 8 ఇంచెస్ తీసాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు మనం 1 ఇంచ్ వరకు రౌండ్ తీసుకోవాలి ఇలాగా. ఎందుకంటే ఇక్కడ చూస్తే 1 ఇంచ్ వరకు మనం తీసుకోవాలండి. 1 కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. దేనికంటే ఇది మనకి సైడ్ మనకి బాటమ్కి కుట్టాక మనకి కిందకు వస్తుంది ఇలాగా. మధ్యన పైకి ఉంటుంది, సైడ్కి వెళ్ళే కొలది ఇలా కిందకు వస్తుంది, అప్పుడు బాగోదు. దానికోసం మనం 1 ఇంచ్ పైకి తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అలాగే నెక్ వచ్చేసి నేను 2.5 పెడుతున్నాను. 3 ఇంచెస్ పెడుతున్నాను నెక్. 3 ఇంచెస్ పెట్టి నేను ఫ్రంట్ నెక్ డీప్ మటుకు నేను 5.5 పెడుతున్నానండి. 5.5 పెడుతున్నాను. అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ స్లోప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇచ్చుకోవాలండి స్లోప్.
అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ నెక్ ఇదే 3 ఇంచెస్ విడ్త్, నెక్ విడ్త్. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ లెంత్, బ్యాక్ లెంత్ ఇక్కడికి వస్తుంది 2 ఇంచెస్. చూసారు కదా, ఇక్కడ మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది ఇలా కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ అయిపోయింది. ఇది కట్ చేద్దాం. చూసారు కదా, ఇది బ్యాక్ ఫ్రంట్. ఇక్కడ మనం కటింగ్ ఇచ్చుకుందాం. ప్రతి దగ్గర కటింగ్ పెట్టుకోవాలండి. ఇలా కటింగ్ పెట్టుకుంటేనే మనకి సమానంగా వస్తాయన్ని. చూసారు కదా, ఇది బ్యాక్ ఫ్రంట్ కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ మటుకు మనం ఆర్మ్ తీసుకుందాం కటింగ్ ఫ్రంట్ కి. ఇది ఫ్రంట్ అని రాసేసుకోండి, అప్పుడే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇది బ్యాక్. బ్యాక్ రాసుకోపోయినా పర్వాలేదు, రాసేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. చూసారు కదా, ఇది ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం లైనింగ్ ఓన్లీ నేను దీనికే వేస్తున్నానండి, బాడీ పార్ట్ కి.